ప్రేమలో నమునగకుండా మనసెందుకు అసలు, ప్రేమలో నమునగకుండా మనసెందుకు అసలు, ప్రేమ గుర్తు పట్టకుండా ప్రేమ గుర్తు పట్టకుండా బ్రతుకెందుకు అసలు అని మనం ఏది ఎందుకు అనిపిస్తున్నామంటే తప్పుడు రాస్తారు కాబట్టి మధ్యలో అనిపిస్తారని. ప్రేమ గుర్తు పట్టకుండా బ్రతుకెందుకు అసలు, ఎందుకంటే గొడవలన్నీ ప్రేమతోటే అవుతుంది. కానీ అసలు ప్రేమ గుర్తు పట్టకుండా ప్రేమతో పంచరైనదే ఎవరికి ఏం అర్థం పంచరైనదేమి లేదు, ప్రేమ వెన్నగాక అది పంచరైనదేమి లేదని పంచరైనదేమి లేదు, ప్రేమ వెన్నగాక ప్రేమ నావ చేరకుండా ప్రేమ నావ చేరకుండా పంపించు అసలు ప్రేమ చూడండి. పౌరకందరికీ ఒక వాక్యం కదా ఇది. నావ చేరకుండా పలుకెందుకు అసలు, సమభావన వెలిగించే సమభావన వెలిగించే అందరి పెద్దలు సమభావన కావాలి. దానికి ఏం కావాలి అసలు? సమభావన వెలిగించే తల్లి వినాలి కదా. సభలో ఉన్నప్పుడు సభా మర్యాద ఏంటంటే అందరూ ఏకాగ్రతతో ఆ సభలో ఆలకించాలి. అప్పుడే ఆ సభకి ఒక సంపూర్ణత్వం వస్తుంది, పరిపూర్ణత ఏర్పడుతుంది. ఎవ్వరు కూడా దృష్టి పక్కకి వెళ్ళకూడదు. అందుకే క్లాస్లో మార్పులు రాకూడదు. ప్రధాన కారణం అదే. క్లాస్లో చెప్పేటప్పుడు ఒక్కడికే 100 వస్తాయి, ఇంకోటి 99 వస్తాయి, ఇంకొకటి 0 వస్తుందంటే వాళ్ళకి దృష్టి పెట్టకనే. అందుకని మనం దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే నేనేదో గొప్పవాడిని కాదు. మనం క్లాస్లో ఉండాల్సింది. నేను మాస్టర్ని కాదు, మా మాస్టర్ గారు కొడుకుని అంతే. మా అమ్మగారు ఒక మంచి టీచర్. ఓకే చూడండి. సమభావన వెలిగించే గురువు అంటే శ్వాస, సమభావన వెలిగించే గురువు అంటే శ్వాస. అందరికీ శ్వాస ఉందా లేదా? కాదు కదా. సో సమభావన వెలిగించేదే శ్వాస. అంటే అందరి శ్వాస ఒకటే కదా. అందరి శ్వాస ఒకటే, అందరి ధ్యాస ఒకటే. అదే ప్రేమ. ఆ ధ్యాస లేదు, శ్వాస మీద ధ్యాస పెడితే ఆ ప్రేమ వెలుగుతుంది, అసలైన ప్రేమ. అందుకని సమభావన వికసించే వెలిగించే గురువు అంటే శ్వాస. ప్రేమ సుధను పొందకుండా ప్రేమ సుధను పొందకుండా పరుగెందుకు అసలు, పరుగెందుకు అసలు. ఇది కూడా నేను నా కవయిత్రుల దుఃఖ కోసమే రాస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ప్రేమ సుధను పొందకుండా పరుగెందుకు అసలు. వేదికలకు వచ్చేసి షాల్స్ కప్పించుకోవాలి, మెమెంటోలు తీసుకోవాలి, ఫోటోలు తీయించుకోవాలి, రికార్డు చేయించుకోవాలి, లేదా పేపర్ వేయించుకోవాలి, ఛానల్లో వచ్చేయాలి. ఇదే గొడవ. మరి 8,000 గజాలు రాసినవాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎందుకున్నాడు అంటే నాకేది జరగలేదని కాదు. నాకు జరగాల్సినవి చాలా జరిగినాయి, వేరే విషయం. జరగవు. దాని గురించి కూడా గజలు రాస్తాను. ఏదైనా మనం జరగాలంటే మనం జరపాలి కదా దాన్ని. మనం జరపకుండా ఏది జరగదు. ఇప్పుడు కదా శ్రీనివాస్ గారు తలుచుకోకుండా, ఆయన జరపకుండా ఈ యొక్క ఆంధ్ర సరస్వత పరిషత్ ద్వారా ప్రపంచ తెలుగు మహాసభలు జరగట్లేదు. సో ఆయనకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహ పుత్రుడు ఆయనతో వెంకటేశ్వర స్వామి ఆయన కూర్చి ఆయన ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేసిన విషయం ఆయన చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది మనందరికీ. మరి నాతో ఎంతమంది దేవుళ్ళు దేవతలు కలిసి ఉన్నారో, మీ అందరితో కూడా, అందరిలో కూడా సర్వాంతర్యామి అయిన దైవం అందరిలో ఉన్నాడు కదా. ఆ దైవాన్ని చూడకపోతే, ఆయనతో కలిసి ఉండకపోతే, ఆయనతో మాట్లాడకపోతే, ఆయన చెప్పింది వినకపోతే ఎందుకు ఈ జీవితం? ఏదైనా ఆయనతో పెట్టుకుందాం, ఎవరితో కాదు. గొడవ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఆయనతో పెట్టుకుని బయటకు వచ్చాక ఆయన దయ వల్ల అందరితో ప్రేమగా కొట్లాడదాం, ప్రేమతో కొట్లాడదాం, ప్రేమనే పంచుదాం. ఓకే. సో అందుకనే ప్రేమ గురించి ఈ యొక్క గజల్ రాయడం జరిగింది. విశ్వమైత్రి చైతన్యపు
విశ్వమైత్రి చైతన్యపు విలువ అందునెప్పుడు ప్రేమ నదిగా మారకుండా ప్రేమ నదిగా మారకుండా చూపెందుకు అసలు మనం చోట ప్రశ్నించే నీ సత్తా కోల్పోవుట సిగ్గు సిగ్గు ఏంటది ప్రశ్నించే నీ సత్తా కోల్పోవుట సిగ్గు సిగ్గు. ఓకే, ఎవరు ఎప్పుడు సిగ్గుపడాలి? ఎందుకు సిగ్గుపడాలి? ఈరోజు ఉదయం ఆఫీస్లో గ్యాప్ దొరికిన టైంలో ఒక 15 నిమిషాల్లో రాసిన గజలు ఇది. అలాగే మళ్ళీ ఇంకో 15 నిమిషాల్లో ఇంకో గజలు, 2 గజలు రాశాను. ఓకే, ఉచితాలకు ఎగబడుతూ ఉచితాలకు ఎగబడుతూ బతుకీడ్చుట సిగ్గు సిగ్గు. ఉచితాలకు ఎగబడుతూ బతుకీడ్చుట సిగ్గు సిగ్గు. ఏమవసరం కదా? కష్టానికి తగిన ఫలం కష్టానికి తగిన ఫలం ఎవరిస్తారు? కష్టానికి తగిన ఫలం ఇచ్చువాడే భగవంతుడు. కష్టానికి తగిన ఫలం ఇచ్చువాడే భగవంతుడు. చెమటబొట్టు వెలుగక చెమటబొట్టు వెలుగక. ఎవరికైనా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటి తర్వాత ఏమంటాడు అనేది ఊహించాల్సి. అది గజల్ యొక్క ప్రత్యేకత. చెమటబొట్టు వెలుగక. ఇది నేను చెప్తాను, తర్వాత వాటిలో మీరు ఊహించాలి. ఓకే, చెమటబొట్టు వెలుగక ఏమన్నారు? అది మీ ఉద్దేశం కదా. ఇక్కడ చూడండి, పాలించుట సిగ్గు సిగ్గు. చెమటబొట్టు వెలుగక పాలించుట సిగ్గు సిగ్గు. తర్వాత చదువుకున్న తెలివి అసలు చదువుకున్న తెలివి అసలు దేశానికేమిచ్చును. చదువుకున్న తెలివి అసలు దేశానికేమిచ్చును. ఏంటి మరి ఇప్పుడు తర్వాత ఏం చెప్తాడు? దాంట్లో సగం కూడా నేను చెప్తాను. మేధావులు మేధావులు తొత్తులుగా మేధావులు తొత్తులుగా పనిచేయుట సిగ్గు సిగ్గు. మేధావులు తొత్తులుగా పనిచేయుట సిగ్గు సిగ్గు. మీరంతా చప్పటి కొట్టాలని సిగ్గుపడతారండి. కొట్టాలి. ఓకే, మీకు నచ్చితేనే సుమా, నచ్చకపోతే కాదు. తర్వాత లైన్ నుంచి చెప్తాను చూద్దాం. గజలంటే ఏంటంటే అసలు ప్రతి 2 లైన్లలో ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకొని మంత్రా అంటే మొదటి 2 లైన్లకి అనుసంధానం చేస్తూ రాస్తే అది చాలా గొప్ప గజలు అంటారు. సో ప్రతి 2 లైన్లలో ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకొని రాయడం. ఈ రోజే 15 నిమిషాల్లో గజలు రాయడం మామూలు విషయమా? రసరాజు గారు అన్నారు, ఒక్క గజలు రాసేందుకు ఎన్నిసార్లు చచ్చాను అని. ఒక గజలు రాయడానికి ఎన్నిసార్లు చావాలి అంటే మరి నేను 15 నిమిషాల్లో గజలు రాశాను, నేను ఎన్నిసార్లు చచ్చాను? నేను అసలు చావను, నాకు చావే లేదు. ఇదంతా గొప్ప రహస్యం. అంటే సార్ నేను చచ్చిపోవాలంటే తర్వాత దాని గురించి సబ్జెక్ట్ లేదు, గుర్తులేదు. చూడండి తర్వాత ఏమంటారు? కన్న తల్లిదండ్రులని ఏకాకుల చేసేరా. కన్న తల్లిదండ్రులని ఏకాకుల చేసేరా. వాళ్ళు ఏం చేయాలో చెప్పట్లా. నేను ఏకాకులు చేసిన వాళ్ళు ఏం చేయాలో చెప్పట్లా. తర్వాత ఏం చెప్తున్నానంటే, పిండాలను వారి పేర పెడుతుండుట సిగ్గు సిగ్గు. తర్వాత పిండాలు పెడుతుంటారు, అది సిగ్గు సిగ్గు కదా. క్లాస్ ఒకట్లా తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా పోయిన తర్వాత పిండం పెట్టేవాడికి వాడికి ముందు తప్పట్లు కొడితే అది పిండం అవుతుంది వాడికి. అది చూడండి, ఇక్కడ నేను ఎవరైనా తిరుగుతున్నాను అనుకోకండి. కొందరు దేవతలు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. జుట్టులు విరబోసుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారు నాకు తెలియదు. జుట్టులు విరబోసుకున్న దేవతలను ఏమంటాం? నేనేం తిట్టట్లేదు. జుట్టులు
దేవతలు ఏమంటా ఇందాక తిట్టుకురామని చదివాడు, నేను తిట్టలేదు. సో అయితే వాళ్ళని ఏం చేయాలి, ఏమి అనలేక నేనేం చేస్తున్నా, సంప్రదాయ విలువలల్లా కాల్చేయుట సిగ్గు సిగ్గు. చుట్టూ స్వరం ఒక్కదాని గురించే మాట్లాడే ఇక్కడ. దీన్ని బట్టి మిగతా ఎన్ని జరుగుతున్నాయి ఆడపిల్లలైనా. కాబట్టి మనం మాటతో మార్పు తేవాలి. మాట పదునైన కత్తి, మౌనం ఒక అందాల పూల గుత్తి అన్నాను. మొట్టమొదటి పుస్తకం రాసిన రోజున నిశ్శబ్ద నాట్యం నా మొదటి పుస్తకం. మాట పదునైన కత్తి, మౌనం అందాల పూల గుత్తి. అదేంటంటే మరి అయితే మౌనంగా ఉండొచ్చు కదా అంటే, మాట్లాడితే అందమైన పూల గుత్తి ఇచ్చినట్టు ఉంటే అది మౌనము అని అర్థం. అది మౌనం యొక్క అర్థం అదనమాట. సో సంప్రదాయ విలువలల్లా కాల్చేయుట సిగ్గు సిగ్గు. మన కవిత ఎందుకు రాస్తామో, కవులంతా కూడా సిగ్గుపడాలనే అంటారు ఆయన చెప్పినట్టు. నిజానికి రాస్తే ఎలా ఉండాలంటే, గిలిగింతలు పెట్టినట్టు ఉండాలి, కత్తితో దించినట్టు ఉండాలి, పాము పెట్టి కొట్టినట్టు ఉండాలి, అంతే. తర్వాత పెదవి చివరి వేదాంతము, పెదవి చివరి వేదాంతము ఎంత చెప్పి ఏ లాభం. ఎంతో వేదాంతం పెదవి చివరి మీద నుంచి చెప్తాం, చాలా మంది ప్రవచనాలు చేస్తాం, చెప్తాం, ఓకే. కానీ పేదరికం మనసులలో పెంచుకొనుట సిగ్గు సిగ్గు. పిల్లలంతా గానం చేయాలి, ఏమి ఉంచుకోకూడదు, అలా ఇలా అని చాలా చెప్తాం కదా. ఇక్కడ భూమి మీద ఏం కట్టుకుపోతాం ఇలా మాట్లాడతాం కదా. కానీ పేదరికం మనసులో పెంచుకోవడం సిగ్గు సిగ్గు, ఓకే. ఓ మాధవ ఓ మాధవ, ఇది ఆఖరి చరణం గజల్లో. మట్ట అంటారు, దాంట్లో కవి నామముద్ర ఉండాలంటారు. కాబట్టి ఆ పేరు వచ్చినప్పటికీ అది ఆ మాధవుడికి ఆపాదిస్తూ, ఆ భగవంతుడి యొక్క వాక్యంగా స్వీకరిస్తూ చెప్పడం. ఓ మాధవ నీ గీతం బోధించే సంగతేమో, ఓ మాధవ నీ గీతం బోధించే సంగతేమో, పరమార్థం అందకనే జీవించుట సిగ్గు సిగ్గు. ఎవరి మాట అనుకోవాల్సిన మాట. ఆ పరమార్థం అందకుండా నేను జీవించడం అనేది సిగ్గు సిగ్గు. సో బ్రతికే ఎలా బ్రతకాలి, ఆ యొక్క పరమాత్ముడి యొక్క, ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని బ్రతికితేనే జీవన్ముక్తత. అది అసలైన బ్రతుకు. బ్రతికొండగానే మాట్లాడుతుంది. ఇది ఒక కథలండి, ఓకే. మరి